జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా భార్య నాకు దూరం చేసిన రాక్షసి. నువ్వు నా కంట పడినంత వరకే హాయిగా ఉంటావే. నువ్వు ఎక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. నిన్ను శిక్షించకుండా ఊరుకోను. రాధిక, ఎక్కడికమ్మా? సార్ వారిని భోజనానికి పిలవడానికి. రాధిక, వద్దమ్మా. రాధిక, అయ్యయ్యో, వద్దన్నా ఈ అమ్మాయి ఈ టైంలో వెళ్తోంది. కార్తీక్ ఏమంటాడో ఏంటో. అంబ పలికింద్రో అంటే నాకు వినబడలేదు అన్నట్టు ఈ పిల్ల సింహంతో చెస్సాడుతుంది. ఏమవుతుందంట చూద్దాం. సార్ వారు భోజెద్దురు గాని రండి. సార్ వారు ఏంటి అంత కోపంగా ఉన్నారు? మా సార్ వారు, అయ్యో నేనేమన్నానండి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సార్ వారు, సార్ వారు, సార్ వారు, సార్ వారు, ఏమైంది? అయ్యో సార్ వారు. మా తన్నే నా రూమ్కి ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? అది కాదురా, నువ్వు కూడా మాతో పాటు కలిసి భోంచేస్తే బాగుంటుందని రాధిక అనుకుంది. అందుకే నిన్ను పిలవడానికొచ్చింది. తను మన ఇంటికి వచ్చిన అతిథి. అతిథిని అతిథిలాగే ఉండమానండి, అంతే తప్ప కలిసి భోంచేద్దాం, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంటూ తనకి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. సార్ వారు అంటే అన్నానంటారు గాని అతిథులంటే కుర్చీ వేసుకుని నోట్లో కిల్లి వేసుకుని ఒక మూలన కూర్చోవాలా? భోంచేద్దాం రమ్మని పిలవడం కూడా తప్పంటారేంటండి? పాల పుంత కంటే పెద్ద వింత కాకపోతేను. ఏయ్! చూడు, నేను మా ఇంట్లోకి తీసుకొచ్చాను కదా అని అది అవకాశంగా తీసుకుని నా రూమ్లోకి రావాలని చూడకు. ముఖ్యంగా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. రాధిక, కూర్చోమ్మా, భోంచొద్దు గాని. ఏంటండి కూర్చుని తినేది, నిలబడి అరిగించుకునేది? హా? అరే, అందరం తిందాము అంటే క్లాసులు పెక్తారేంటండి ఆయన? అయినా నేనేమన్నా అందరం కలిసి విషం తిందామని అన్నానా ఏంటి? అన్నమే కదా తిందామన్నాను. మరి నేనేదో క్షమించరాని నేరం దేశద్రోహం చేసినట్టు ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారేంటండి? అమ్మా రాధిక, కార్తీక్ మాటలేమి పట్టించుకోకమ్మా. ముందు నువ్వు భోంచేద్దురా. ఏంటండి తినేది నా తలకాయ్? ఇంట్లో వ్యక్తి తినకుండా మీరు తింటారేమో గాని నేను తినను. మా ఇంట్లో ఎవరైనా ఇలా తినకపోతే నేను ఇంట్లోనే ఉండను. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. అమ్మా, కాదు కాదు, బ్యాడ్ బాయ్. ఏంటి సార్ వారు తల పట్టేసుకున్నారు? నా పాట అంత బాగా నచ్చిందా మీకు? నా ఎక్స్ప్రెషన్ అలా అర్థమైందా నీకు? అయ్యి బాబోయ్, కావాలంటే పొగడండి, అంతేకాని అలా చూడకండి. నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది బాబు. ఆ దండపాణిగాడిని పట్టుకోగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఏంటి సార్ వారు? నీ పిచ్చికి ట్రీట్మెంట్ చేయించడం. ఇది పిచ్చి కాదు సార్ వారు, మీ మీద ప్రేమ. ఏంటి? మీ వెనక పిచ్చాస్పత్రికేంటి సార్ వారు? అవసరమైతే నరకానికైనా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తా. అంత దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయిలే గానీ
ఫస్ట్ బండెక్కు, ఇంటికి నాడు. నేను ఇంటికి రావాలంటే మీరు భోజనం చేయడానికి ఒప్పుకోవాలి. చూడు, ఒక క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడానికి నువ్వు బొమ్మ గీసి చాలా హెల్ప్ చేసావు. నీకు ఎలాంటి హాని జరగకుండా నేను కాపాడాల్సిన బాధ్యత ఒక పోలీస్ ఆఫీసర్గా నాకుంది. అది అర్థం చేసుకుని ఆ దండపాణిగాడిని అరెస్ట్ చేసేంత వరకు నువ్వు మా ఇంట్లో ఉండు. అంతే తప్ప నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పద. మీరు భోజనం చేస్తాను అంటేనే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. పిచ్చా నీకేమైనా? చెప్తే అర్థం కదా? నువ్వు ఇలా ఒంటరిగా బయటికి రావడం చాలా ప్రమాదం. మీరు టైంకి భోజనం చేయకపోతే అది మీ హెల్త్కి కూడా చాలా ప్రమాదం. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్తుంటే వినవేంటి నువ్వు? ఎలా ఉంటానండి? జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాను? నేనెక్కడుంటే అది నా ఇల్లు అనుకుంటాను. అక్కడున్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటాను. నా వాళ్ళు భోజనం చేయకపోతే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి మా అమ్మ కూడా మీలాగే భోజనం చేయకుండా ఉంటే నేను నైట్ టైం ఇలాగే బయటకు వచ్చేసాను. అప్పుడు ఒక పెద్ద డైనోసార్ వచ్చింది తెలుసు. డైనోసార్లా? అవి ఎప్పుడూ అంతరించిపోయాయి కదా? అయ్యో, అనవసరంగా స్లిప్ అయినట్టున్నాను. అంటే ఎక్కడో దాక్కుని ఆ రోజు నా కోసం వచ్చేయలేండి. అయినా మీరు ఇప్పుడు వెతకాల్సింది అవి ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు చచ్చాయని కాదు. మీరు భోజనం చేయడానికి ఒప్పుకుంటేనే నా మనసులో బాధ పోతుందని, అప్పుడే నేను ఇంట్లో అడుగు పెడతాను అని. రాధిక, మొండిగా బిహేవ్ చేసి ఇరిటేట్ చేయకు. ఇక నో డైలాగ్స్, నో డిస్కషన్స్ సార్ వారు. మీరు భోజనం చేయడానికి ఒప్పుకుంటేనే మీతో కలిసి వస్తాను, లేదంటే నా సావిధ నేను చేస్తాను. ఏ రాధిక, రాధిక! బాబోయ్, ఏంటి రావట్లేదు? కొంపదీసి పోతే పోయిందిలే అని అనుకుంటున్నారా ఏంటి? ఎందుకైనా మంచిది, కొంచెం మెల్లిగా నడుద్దాం. సరే, తింటాలేరా? ఎస్. థ్యాంక్ యూ సార్ వారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కలిసి భోంచేద్దాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.